కేటీఆర్ ను ఈడీ అధికారులు 7 గంటలుగా విచారిస్తున్నారు. కేటీఆర్ నుండి స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఎక్కడా అవినీతి జరగలేదని ఈడీకి కేటీఆర్ వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఏసీబీ పెట్టిన కేసు కేవలం రాజకీయ దురుద్దేశంతో పెట్టారని చెప్పారు. ఈ ఫార్ములా రేస్ నిర్వహణ ఒప్పందాలపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఈడీ ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి మీకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చారని, వాటిని కేటీఆర్ ఎదుట పెట్టి మరీ ప్రశ్నలు సంధించారు. అయితే ఈ కార్ రేస్ ప్రొసీడింగ్స్ కానీ, నగదు బదిలీ కానీ తన ప్రమేయం ఏమీ ఉండదని కేటీఆర్ జవాబు చెప్పినట్టు తెలుస్తోంది. మౌఖిక ఆదేశాలు మీరు ఇవ్వడం వల్లే అధికారులు నగదు బదిలీ చేశారని, దీనికి సంబంధించి స్టేట్మెంట్స్ ఉన్నాయంటూ కేటీఆర్ ఈడీ అధికారులు ప్రశ్నించారు. అలాగే ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై కేటీఆర్ నోరు మెదపనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసమే ఈ కార్ రేసింగ్ నిర్వహించినట్టు కేటీఆర్ ఈడీ అధికారులకు మరోసారి చెప్పినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో నిబంధనల ఉల్లంఘన వ్యవహారాన్ని మొత్తం అధికారులపైనే నెట్టివేసినట్టు తెలుస్తోంది. కేటీఆర్ ఇంట్రోగేషన్ కి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఉదయం నుంచి కూడా కేటీఆర్ ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నారు. దాదాపు 7 గంటలుగా కూడా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘన జరిగిందనేటువంటి అంశాలపైన ఎక్కువగా కేటీఆర్ ను క్వశ్చన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిధులు రిలీజ్ చేయడం కానీ, నిధులకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా అధికారుల పాత్రే ఉంటుంది తప్ప తన పాత్ర ఏమీ లేదంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులకు కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. కేవలం ఏసీబీ తనపైన రాజకీయ దురుద్దేశంతో కేసు నమోదు చేసిందని, ఈ కేసులో ముఖ్యంగా ఎక్కడా కూడా అవినీతి జరిగినట్లు ఆధారాలు లేవనేటువంటి అంశాన్ని మరోసారి కేటీఆర్ ఏసీబీకి చెప్పినటువంటి స్టేట్మెంటే మరోసారి ఈడీకి కూడా స్టేట్మెంట్ చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఫెమా నిబంధనల ఉల్లంఘన అంటే ముఖ్యంగా క్యాబినెట్ అప్రూవల్స్ లేకుండా, మరోవైపు ఆర్బీఐకి సంబంధించినటువంటి క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకుండానే ఏ విధంగా మీరు ఒక విదేశీ కంపెనీకు నగదును బదిలీ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కేటీఆర్ అయితే మాత్రం నోరు మీద పని పరిస్థితి కనపడుతుంది. మరోవైపు అధికారులే దీనికి అంత ప్రధానమైనటువంటి కారణం, కేవలం మౌఖిక ఆదేశాలతోటే ఈ కార్ రేస్ నిర్వహించాం తప్ప ఎక్కడా కూడా తను పేపర్ వర్క్ కానీ, నిధులు విడుదల చేయాలంటూ కూడా ఎక్కడా కూడా ఆన్ రికార్డులో తన ప్రమేయం లేదనేటువంటి అంశాన్ని కేటీఆర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దాదాపు 7 గంటలుగా పైగానే విచారణ జరిపి ఇప్పటికే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈడీ కార్యాలయం వద్ద కూడా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లోనే విచారణ ముగించుకొని కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఈరోజు ఈడీ విచారణకు సంబంధించి కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మరోవైపు అంటే ఏసీబీ విచారణలో కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా ఈడీ అధికారులు కూడా ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేశారు కాబట్టి ఈసీఐఆర్ నమోదును ఆధారంగా చేసుకొని, ఏసీబీ ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకొని ఈరోజు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3గా ఉన్నటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి వీరిచ్చినటువంటి స్టేట్మెంట్లను ముందు పెట్టి కేటీఆర్ను కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక మంత్రి పదవిలో ఉండి పాటించాల్సినటువంటి రూల్స్ను పాటించకుండా, రూల్స్ను అతిక్రమించి దాదాపు 55 కోట్లు ఎఫ్ఈఓ కంపెనీకు కట్టబెట్టడం వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటనేటువంటి వాటిపైన కూడా ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. కానీ కేటీఆర్ మాత్రం కేవలం ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టినటువంటి కేసు, ఇందులో అవినీతి జరిగినట్లు ఎక్కడా కూడా ఆధారాలు లేవు, అంతిమంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఎవరు అనేది కూడా ఇక్కడ ఎక్కడా లేదు, కేవలం ఎఫ్ఈఓ కూడా ఆ నిధులను రిటర్న్ ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇందులో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగింది కాబట్టే ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా ఆ కోణంలోనే విచారణ జరిపారు. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కేటీఆర్ను కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే ఈడీ విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ మనం చూస్తున్నటువంటి ఈడీ కార్యాలయం నుండి బయటికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి విచారణకు సంబంధించి మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డికి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ కూడా అదే విషయాన్ని ఈడీ అధికారులు కూడా కమ్యూనికేట్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈడీ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అంటే ఈడీ అధికారుల ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్లో కూడా
కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పటి వరకు ఈడీకి ఉన్నటువంటి అనుమానాలన్నిటిపైన కూడా కేటీఆర్ ను ప్రశ్నించి అతను చెప్పినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టేట్మెంట్ రూపంలో ఇప్పటికే రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇందులో ఒక విదేశీ కంపెనీ ఉంది. ఆ కంపెనీకు డైరెక్ట్ గా అంటే అది ప్రజాధనం కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం అయిందనేటువంటి అంశాన్ని ఇప్పటికే ఏసీబీ కూడా తన ఎఫ్ఐఆర్లో కావచ్చు తన విచారణలో కూడా పేర్కొన్నటువంటి అంశాలు మనం చూసాం. కాబట్టి ఈ 55 కోట్ల రూపాయలతో పాటు జరిగినటువంటి ఒప్పందాలు ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నారు, ఒప్పందాలు చేసుకున్న తర్వాత నెక్స్ట్ జరగబోయేటువంటి ఈ ఫార్ములా రేస్ నుంచి ఎందుకు ఎఫ్ఈఓ కంపెనీ తప్పుకుంది, గ్రీన్కో ఎందుకు వాళ్ళు స్పాన్సర్షిప్ నుంచి వైదొలిగారు అనేటువంటి అంశాలపైన కూడా అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్కి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ అంశాలపైన కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఈడీ కార్యాలయం నుంచి కేటీఆర్ విచారణ ముగించుకొని బయటకు రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి విచారణకు సంబంధించి కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఏసీబీ అధికారులు కూడా ఈ కేసులో మరోసారి నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ప్రస్తుతం ఏసీబీ కూడా భావిస్తుంది. కాబట్టి ఏసీబీ అధికారులు కూడా ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ కేటీఆర్కి అయితే మాత్రం నోటీసులు జారీ చేసి మరోసారి విచారణ కూడా జరిపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. కానీ ఉదయం నుంచి మనం చూసాం కొంత చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఖచ్చితంగా ఈడీ అధికారులు ఈరోజు అరెస్టు చేయబోతున్నారనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడి నుండి నేరుగా బీఆర్ఎస్ కార్యాలయానికి కూడా కేటీఆర్ వెళ్ళబోతున్నాడు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు కావచ్చు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఈడీ కార్యాలయానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కొద్దిసేపట్లోనే ఈడీ కార్యాలయంలో విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ ఈరోజు ఈడీ అడిగినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి, తను ఎలాంటి సమాధానాలు చెప్పాడనేది మాత్రం మరి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు అయితే మాత్రం ఈడీ అధికారులు జరిగినటువంటి క్రైమ్కి సంబంధించి కాకుండా ఎకనామికల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఫెమా నిబంధన ఉల్లంఘన జరిగిందనేది ఏదైతే ఈసీఐఆర్ నమోదు చేసిందో దాన్ని బట్టే ఎక్కువగా కేటీఆర్ను కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి వీరిద్దరూ కూడా సుదీర్ఘంగా వాళ్ళని విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. వాళ్ళు కేవలం మంత్రి ఆదేశాల మేరకే అంటే అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాము నగదు రిలీజ్ చేశామని ప్రొసీడింగ్స్ అన్ని కూడా పూర్తి చేశామనేటువంటి అంశాన్ని ఇప్పటికే అధికారులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ముందు పెట్టి కేటీఆర్ను కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కొన్ని ప్రశ్నలకైతే మాత్రం కేటీఆర్ సమాధానం చెప్పలేదనేటువంటి మనకు సమాచారం అందుతుంది. కాబట్టి అవసరం అనుకుంటే ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు 2 రోజుల క్రితమే ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ గతంలో హెచ్ఎండిఏలో కమిషనర్గా పనిచేశారు. ఆ సమయంలోనే ఈ కార్ రేస్ జరిగింది. కాబట్టి కొన్ని ప్రొసీడింగ్ సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, ఈ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్లను తమకు సమర్పించాలంటూ కూడా గత విచారణలో అరవింద్ కుమార్కి ఆదేశాలు జారీ చేయడంతో 2 రోజుల క్రితమే అరవింద్ కుమార్ అతని వద్ద ఉన్నటువంటి కొంత సమాచారాన్ని ఈడీకి కూడా షేర్ చేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత కేటీఆర్ని అయితే మాత్రం ఈరోజు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. 7 గంటల పాటు విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏసీబీ దర్యాప్తు, ఏసీబీ విచారణ ఒకవైపు కొనసాగుతుంటే ప్యారలల్గా మరోవైపు ఈడీ విచారణ కూడా కొనసాగుతుంది. ఈడీ కూడా విచారణ కొనసాగిస్తుంది. ఎందుకంటే ఇందులో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగిందని లేదా విదేశీ అకౌంట్ నుంచి ఇతరత్ర అకౌంట్లకు ఏదైనా జమ అయిందా, ఇందులో ఏమైనా మనీ లాండరింగ్ ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కేటీఆర్ ఈరోజు విచారణకు సహకరించాడా, కేటీఆర్ విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ ఇంకా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. ఈడీ కార్యాలయం నుంచి మరికొద్దిసేపట్లో బయటికి వచ్చిన తర్వాత తనకి అంటే తనపైన సంధించినటువంటి ప్రశ్నలు ఏంటి, తను ఎలాంటి సమాధానం చెప్పాడు, ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలకు ఇక్కడ ఈడీ అడిగినటువంటి ప్రశ్నలు కామన్గా ఉన్నాయా, ఇంకా ఏదైనా డిఫరెన్స్ ఉందా, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించినటువంటి ఒప్పందాలు ఏంటి, ఆ ఒప్పందాలకు సంబంధించి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ఇప్పటికే చాలా మంది వారి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు కూడా చేరుకున్నారు. కాబట్టి ఎక్కడా కూడా
శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండేందుకు ఇప్పటికే పోలీసులు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఉదయం నుంచి మనం చూస్తున్నాం ఈడీ కార్యాలయం వద్ద అయితే మాత్రం పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఎవరైతే ఈడీ కార్యాలయం వద్ద కొంత నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేశారో వారందరినీ కూడా ఇప్పటికే ప్రివెంటివ్గా వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వారందరినీ కూడా కొంతమందిని గోషమాల్ స్టేడియంకు, మరి కొంతమందిని బీఆర్ఎస్ కార్యాలయానికి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం కేటీఆర్తో పాటు వచ్చినటువంటి చాలా మంది బీఆర్ఎస్ నేతలను కూడా ప్రివెంటివ్గా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరైతే ఈ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నారో వారందరినీ కూడా ముందస్తుగానే వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వారందరినీ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కొద్దిసేపట్లోనే కేటీఆర్ విచారణ ముగించుకున్న తర్వాత తను బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దాదాపు 7 గంటలకు పైగానే కేటీఆర్ను విచారణ చేసి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎఫ్ఈఓ కంపెనీతో కుదిరినటువంటి ఒప్పందాలు, తర్వాత ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఎఫ్ఈఓ కంపెనీ వాళ్ళు ఈ ఫార్ములా రేసును ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ మారగానే ఎందుకు ఎఫ్ఈఓ కంపెనీ వైదొలిగింది, వాళ్ళు ఒప్పందాన్ని ఎందుకు ఉల్లంఘించారు, ప్రభుత్వం మారగానే వాళ్ళు ఎందుకు ఒప్పందాన్ని ఉల్లంఘించి వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇటు ఏసీబీ అధికారులు, మరోవైపు ఈడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి వాటికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కొద్దిసేపట్లో ఈడీ విచారణ ముగించుకున్న తర్వాత కేటీఆర్ అయితే మాత్రం మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ రోజు జరిగినటువంటి విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే స్టేట్మెంట్లు అన్ని ముందు పెట్టి విచారణ జరిపారు. కేటీఆర్ కొన్ని ప్రశ్నలు దాటవేసి సమాధానం చెప్పినట్లు సమాచారం అందుతుంది. మరి చూడాలి కేటీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు ఈడీ విచారణ తర్వాత అనేది మాత్రం మరి కొద్దిసేపట్లో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.